వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. మంచి ముచ్చటెత్తుకొచ్చినాయి ఈరోజు. ఎందుకంటే 2 రోజుల నుంచి ఓన్లీ షార్ట్సే పెడుతున్నా, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో చేయాలని ఆలోచనతో చేస్తా ఉన్నా. దయచేసి మిత్రులారా పూర్తిగా వినండి. వింటే మాత్రం అర్థం కాదు. వాస్తవానికి నిరుద్యోగులు, చాలామంది నిరుద్యోగులు కేటీఆర్ దగ్గరికి పోయిండని చెప్పేసి చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. అయితే నేనేం చేయాలి అసలు? కేటీఆర్ దగ్గరికి పోతే, నిరుద్యోగులు కేటీఆర్ దగ్గరికి పోతే నేనేం చేయాలనేది కూడా అంటే, లేదు నువ్వు ఒక వీడియో పెట్టాలి కంపల్సరీ. అక్కడ మళ్ళీ కేటీఆర్ గినక ఖచ్చితంగా అధికారంలోకి వస్తే, వాళ్ళు గినక అధికారంలో రారు, కానీ ఒకవేళ వస్తే మళ్ళీ చాలా విపరీతమైనటువంటి నిర్బంధం ఉంటుంది. ఈ నిరుద్యోగులు ఎందుకు పోయిర్రు అక్కడికి అని చెప్పేసి అంటే, నేనేమంటున్నానంటే, నిరుద్యోగులు ఆ కేటీఆర్ దగ్గరికి పోయినటువంటి నిరుద్యోగులు ఎవరు? కేటీఆర్ నిరుద్యోగులు. అంటే కేటీఆర్కి సంబంధించినటువంటి నిరుద్యోగులు కేటీఆర్ దగ్గరకు పోయినారు. రేవంత్ రెడ్డి గారి నిరుద్యోగులు రేవంత్ రెడ్డి దగ్గరికి పోతారు. తప్పేమున్నది? రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి పోతే ఆయన ఏం చేయాలో చేస్తాడు, ఎట్లా ఉద్యోగాలు ఫిలప్ చేయాలనేటువంటిది ఆయనకు తెలుసు. ఈయన దగ్గరికి పోతే ఏమవుతుంది? ఆయనను తిట్టి, అధికారంలో తిట్టి, బదనాం చేపించి, వీళ్ళని ఎటు కాకుండా చేసి, వీళ్ళకు ఉద్యోగాలు రాకుండా పొరుబాట పట్టించేసి, ఉద్యమాలు చేయమని చెప్పేసి ఆయన తప్పుదో పట్టియటానికి ఆయన పనిచేస్తాడు. కాబట్టి అక్కడ కేటీఆర్ దగ్గరికి పోయిన వాళ్ళంతా కేటీఆర్ నిరుద్యోగులు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయిన వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారి నిరుద్యోగులు అనుకుందాం మనం ఇప్పటికీ. మరి ఇలా రాష్ట్రంలో ఎన్నోసార్లు, అంటే 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఏదైనా చేద్దామంటే ఇందిరా పార్కు ధర్నా చౌక్ ఎత్తేసి, ఎవరిని ధర్నా చేయకుండా చేసి, టోటల్గా నానా హింసించి, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టి, ఎన్నో రకాలుగా బాధలు పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికి ఈ నిరుద్యోగులు ఎందుకు కేటీఆర్ గారి దగ్గరికి పోతారు అనేటటువంటిది పెద్ద ప్రశ్న. మీకు చేత కాదా? కేటీఆరే ఉద్యమం చేయాలన్నా? మీరు డైరెక్ట్గా ఉద్యమం చేయండి, మీరు డైరెక్ట్గా పోరాటం చేయండి, మీరు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోండి, మీరు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని తిట్టండి, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి. కానీ కేటీఆర్ దగ్గరికి పోయి, అసలు దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ దుర్మార్గాలు చేయడానికి వాళ్ళని ఉసగొల్పి వాళ్ళని ఇంకా ఏదో చేద్దామనేటటువంటిది చాలా సరైనటువంటి పద్ధతి కాదు. దయచేసి నిరుద్యోగులారా, మీకు ఉద్యోగాలు కావాలంటే మీకు మీ బాటలో మీరు పోండి. ఒక ఉద్యోగ జాకు ఏర్పాటు చేసుకోండి. మైపాల్ యాదవ్ లాంటి వాళ్ళు జాక్ ఏర్పాటు చేసినారు. దాంట్లో మీరు పనిచేసేసి, మీ పోరాటం చేసి మీరు ఉద్యోగాలు సంపాదించండి. కానీ అనవసరంగా వాళ్ళను ఉసగొల్పి మళ్ళీ రేవంత్ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసి, రేపు మీకు రాకుండా ఇంకొకరికి రాకుండా చేసేటటువంటి ప్రయత్నం చేయొద్దని. ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎవరన్నా దాంట్లో ఉన్న లీడర్లు, గతంలో సినిమాలు చూసేవాళ్ళము, ఒక లీడర్ లోపల పోయి, కార్మిక సంఘాల లీడర్ లోపల పోయి, అమ్ముడు పోయి వీళ్ళని తప్పుదోవ పట్టించేటటువంటి పరిస్థితి మనం ఎన్నో సినిమాలలో చూసినాం. మరి ఇట్లాంటి పరిస్థితి లీడర్లు చేయొద్దని చెప్తూ, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని బలిష్టంగా కోరుకునేటటువంటి మా వీకేఆర్ ఛానల్ ఎప్పటికీ కూడా నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ, ప్రజలారా, మీకోసమే నేను, నా కోసమే మీరు. దయచేసి వేరే రకంగా ఆలోచించవద్దు. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. జై తెలంగాణ, జై తెలంగాణ.